పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్లో 13 సంవత్సరాల బాలుడిని మిగతా 3 బాలురు చేపల వేటకని తీసుకెళ్లి గుండ్లకమ్మ నది ఒడ్డున వారిని సెక్షువల్గా హెరాస్మెంట్కి గురి చేశారు. మాకు కంప్లైంట్ వచ్చింది, విచారించాము. వాస్తవం ఇది. ముద్దాయిని కేసు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు, కేసు కట్టి విచారిస్తారు. పన్నెండేళ్ల టీనేజర్ను చేపల వేట పేరుతో మాయమాటలు చెప్పి గుండ్లకమ్మ వాగు దగ్గర లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ప్రస్తుతం ప్రకాశం జిల్లా పోలీసుల చేతుల్లో ఉన్న ఫిర్యాదు. బాధితుడు, నిందితుడు ఇద్దరూ వయసు తక్కువ మనుషులే. మూతి మీద మీసాలైన పుట్టని కుర్రకారు పెద్దలకు మాత్రమే పరిమితమనిపించే ఇటువంటి హీనమైన నేరాలకు పాల్పడడం ఇప్పుడు కనిపిస్తున్న ఒకానొక వికృతమైన సామాజిక పోకడ. సొసైటీ శ్రేయస్సు కోసం అంటూ మనవాళ్లు దంచే రొటీన్ ఉపన్యాసాల్లో ఈ దారుణాలకు 100 కారణాలు కనిపిస్తాయి. ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇది చాలా పైశాచికత్వాన్ని మనకి క్లియర్గా చూపిస్తుంది. ఈ యువత మీద దీని ప్రభావం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మరి నైట్ టైము, మిడ్ నైట్ మసాలా ఇటువంటి కార్యక్రమాలు రావడం, మరి అలాగే ఈ సెన్సార్కి సంబంధించిన కమిటీ కూడా మరి అంత పకడ్బందీగా పనిచేయట్లేదు అనేది మా ఉద్దేశం. సినిమాల్లో కత్తెరకు దొరకని సీన్లు, బుల్లితెర మీద అర్ధరాత్రిళ్లు నడిచే మిడ్ నైట్ మసాలాలు మొన్నటిదాకా ఈ 2 సైతాన్లే సరాసరి యువతకు దొడ్డిదారి చూపించేవి, పసి మనసుల్ని పక్కదోవ పట్టించేవి. ఇప్పుడు ఇంటర్నెట్ అనబడే మాయా మార్జాలం మారుమూల గ్రామాల దాకా పాకిపోయింది. ప్రతి వీధి కోసం ఒక బ్రౌజింగ్ సెంటర్ అందంగా అలంకరించుకుని రమ్మని సైగ చేస్తోంది. బాటనీ పాఠానికి బంక్ కొట్టి మ్యాటనీ ఆటకు జిందాబాద్ చెప్పే రోజులు మారిపోయి ఇప్పుడు కేవలం 10 రూపాయల ఖర్చుతో గంట సేపు విహారయాత్ర చేసి చూపించే ఇంటర్నెట్ సెంటర్లు కిటకిటలాడిపోతున్నాయి. జీవన గతిని సరళంగా మార్చడానికి పుట్టిన సదరు సాంకేతిక విప్లవం స్కూలేజ్ పిల్లల బతుకుల మీద బల ప్రయోగం చేస్తోంది. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు వేగంగా కట్టుకోవచ్చున్న పై సుఖాల మాట దేవుడెరుగు. పెద్దలకు తెలియని పిల్లల చేష్టలకు ఈ ఆన్లైన్ కల్చర్ ఆసరానిస్తోంది. టన్నుల కొద్దీ అశ్లీలతను, అసభ్యతను కుమ్మరిస్తున్నాయంటూ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి మాస్ మసాలాల మీద న్యాయ పోరాటం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే సోషల్ వెబ్సైట్ల మీద జనానికి మొహం మొత్తిందని, 42% ఉన్న యూజర్ల సంఖ్య ఇప్పుడు 25% తగ్గిపోయిందని నిన్న మొన్న ఒక సర్వే లెక్క తేల్చింది. ఆన్లైన్లో కుర్రకారు వేళ్లు గౌరవప్రదంగానే కదులుతున్నాయని, ఆరోగ్యకరమైన బ్రౌజింగ్ మాత్రమే జరుగుతోందని సదరు సర్వే చెప్పిన సారాంశం. దీనికి విరుద్ధంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం మారుమూల గ్రామాల్లోకి తాచుపాముల్లా పాకిపోతున్న సంగతిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. పట్టణాల కంటే పల్లెల మీదనే నెట్ సంస్కృతి దాడి చేస్తోందన్నది గ్రౌండ్ జీరో సిచ్యువేషన్. బడి పిల్లలే బాధితులన్నది ఇక్కడ బాధ పెడుతున్న విషయం కూడా. సమాజానికి చేటు తెస్తున్నాయన్న చిన్నపాటి సందేహంతో చైనా దేశం సోషల్ వెబ్సైట్లను తమ దేశం నుంచి దూరంగా తరిమి కొట్టేసింది. మన దయాది కంట్రీ పాకిస్తాన్ అయితే ఆన్లైన్ పోర్నోగ్రఫీని నిక్కచ్చిగా నిషేధించుకుంది. దేశవ్యాప్తంగా బూతు సైట్లకు ఫైర్ వాల్ కట్టుకుని జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుంది కూడా. ఒకప్పుడు మన ముంబై నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బాలీవుడ్ సినిమాల్ని కూడా థియేటర్లలో ప్రదర్శనకు దూరంగా పెట్టిన ధైర్యశాలి పాకిస్తాన్ దేశం. సామాజిక కట్టుబాట్లు కుటుంబాల్లో కంటే సచివాలయాల్లో పుడితేనే మంచిదన్న సామాజిక సృజన ఈ రకమైన ఉక్కుపాదం మార్కు నిర్ణయాల నుంచే జాలువారుతుంది. పాశ్చాత్య దేశాల్లో నీలి చిత్రాల మీద నగ్నంగా నాట్యమాడి స్టార్ వాల్యూ పెంచుకున్న సన్నీ లియోన్ అనబడే ఒక వయ్యారి భామను మన దేశీయ ఛానళ్లలోకి సగర్వంగా ప్రవేశపెట్టుకున్న సంగతి ఇక్కడ ప్రస్తుతం. మరి మన దగ్గర నీతి, నియమం, నిబద్ధత ఎక్కడేడ్చి చచ్చింది? బూతు సైట్లను పాతరేసే సత్తా ఎలాగూ లేదు. కనీసం మన టీవీల మీద కనిపించే బూతు శాతాన్నైనా తగ్గించుకోవాలన్నది మనకు మనం విధించుకోవాల్సిన కనీస స్వయం నియంత్రణ. అప్పుడైనా నిన్న ఒంగోలులో కనిపించిన ఈ వికృత దృశ్యాలకు అడ్డుకట్ట పడుతుందని మన చిన్న సైజు ఆశ. లెట్ us don't repeat.